హలో ఫ్రెండ్స్, రంజాన్ మంత్ కదా. సో హలీం తినకపోతే ఎలా చెప్పండి. అందుకే హలీం తినడానికి అయితే వచ్చేసాం. ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ప్లేస్ వచ్చేసి కాంప్లెక్స్ దగ్గర భీమా జ్యువెలరీస్ ఆపోజిట్ అనమాట. దిల్సే హలీం ఇంతకు ముందు కూడా మేము జగదాంబలో తిన్నాము ఒకసారి, వీళ్ళదే బ్రాంచ్. సో ఈ ఇయర్ ఇక్కడ పెట్టిన లాస్ట్ ఇయర్ అయితే జగదాంబలో తిన్నాము. సో ఆ వీడియో కూడా నేను క్లిప్ పెడతాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ క్లిప్ కూడా చూడండి. హలీం అలా పట్టుకుంటే బాబా ఇప్పుడు తినేయాలి అనిపించింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఒక మటన్ హలీం, ఒక చికెన్ హలీం అయితే తెచ్చుకున్నాం మేమిద్దరం. చక్కగా అలా నిమ్మకాయ పిండుకొని వేడి వేడి హలీంని అలా చూస్తూ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను కళ్యాణ్ హాఫ్గా షేర్ చేసుకున్నాం. చికెన్ హలీం ఇంకా మటన్ హలీం రెండూను బాగున్నాయి, టేస్ట్లో పర్లేదు, సేమ్గానే ఉన్నాయి. కాకపోతే అది చికెన్ టేస్ట్ కొంచెం వస్తుంది, ఇది మటన్ టేస్ట్ వస్తుంది అంతే. చాలా అంటే చాలా నాకు చాలా నచ్చేసింది. సో మటన్ హలీం ఎంతైనా సరే హలీం అంటే మటన్ అంటే హలీం అన్నట్టు అనిపించింది. సో మీకు ఎలా ఇష్టమో చెప్పండి. మా కళ్యాణ్ అయితే చికెన్ అయినా మటన్ అయినా తినేస్తాడు, అలా ఏమనుకోడు. నాకు మాత్రం మటన్ హలీమే తిన్నట్టు అనిపించింది హలీం లాగా. సో దాని తర్వాత షీర్ కుర్మా ఇంకా కద్దుక ఖీర్ కూడా తెచ్చేసాడు మాకు కళ్యాణ్. 50 రూపీస్ అయిందనమాట ఒక్కొక్క గ్లాసు. చాలా బాగుంది. కద్దుక ఖీర్ అయితే సూపర్. ఇంకా షీర్ కుర్మా కూడా పర్లేదు, బాగుంది మంచిగా. స్వీట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది, మనం చక్కగా తినగలిగేటట్టు ఉంది. బట్ ఏంటంటే ఎక్కువ తాగలేమన్నమాట. ఇలా షేర్ చేసుకుంటే కనుక మనం తాగేసేయచ్చు మంచిగా. ఒకళ్ళు వెళ్తే కొంచెం ఏదైనా ఒకటి తీసుకుంటే బెటరు, ఇద్దరు వెళ్తే కనుక ఇలాగ రెండు తీసుకొని ఇలా షేర్ చేసుకుని తినేసేయచ్చు. చాలా బాగుంది. ఎన్ని జీడిపప్పులు వచ్చాయో చూసుకుంటున్నాను నేను ఇలాగా. వీళ్ళ హలీం చాలా ఫేమస్ అనమాట. సో దానికోసం అని చెప్పి న్యూస్ పేపర్స్లో ఇంకెక్కడైనా సరే ఆర్టికల్స్ ఉంటే అవన్నీ అలా డిస్ప్లే చేశారు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, అలానే పెట్టారు బ్యానర్ అనేది. సో ఇది అడ్రస్ మీకు కనిపించడానికి పెట్టాను. ఇంకా నెక్స్ట్ హలీం జీషన్ హలీంకి వచ్చేసాం. సో ఇది తర్వాత వెళ్ళామన్నమాట, తర్వాత వీక్. సో జీషన్ హలీం కూడా టేస్ట్ చేద్దామని చెప్పి కళ్యాణ్ అన్నాడు, అందుకని. ఇక్కడ హలీం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫుల్ నెయ్యి ఫ్లేవర్ వచ్చేస్తూ చాలా జీడిపప్పులు ఉండి, కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ హలీంలో కొంచెం నాకు సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది. సో సాల్టే కదా, ఎందుకు ఇలా చెప్తున్నావు అనుకోకండి. నాకు సాల్ట్ కొంచెం ఉంటేనే ఇష్టం మంచిగా తినడానికి. సో ఈ హలీంలో లైట్గా సాల్ట్ తక్కువైంది. మినిమల్ సాల్ట్ తింటూ అన్నీ మంచిగా ఫుల్ నెయ్యి, బాగా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఉండాలి అనుకుంటే కనుక జీషన్ హలీంలో ట్రై చేయొచ్చు మీరు. లేదు మంచిగా కారము సాల్ట్ ఇదంతా మంచిగా ఉండాలి అనుకుంటే కనుక మీరు దిల్సే హలీం ట్రై చేసుకోవచ్చు. సో రెండు బాగున్నాయి, రెండు మంచిగా ఉన్నాయి. వేడిగా అలా తింటుంటే హలీం అసలు టేస్టే వేరు. సో వీటి కాస్ట్లు కూడా నేను డిస్ప్లేలో పెట్టాను, మీరు పాజ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇక్కడ జస్ట్ హలీమే తీసుకున్నాం, ఇంకేం తీసుకోలేదు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.